మా మిత్రుడు మా ఆత్మబంధువైన కీర్తిశేషి ఎర్రయ్య. తనకి ఇష్టమైన పేరు దయ ఎన్టీఆర్. మేము చేసే ప్రతి చిన్న పనిలోనూ మా తోడుగా మా వెన్నంటి నీడగా ఉన్న మా మిత్రుడు ఈ రోజు మాతో లేడు. కాలం అతని కారణం లేని కార్యంగా మారింది. అతని మరణం మమ్మల్ని ఒంటరి చేసింది. అతని ఆశయం మాకు బాధ్యతనిచ్చింది. ఈ మరణం నమ్మలేని ఓ నిజం. అయినా మా మిత్రుడు మాతో దేహ సంబంధం లేకపోయినా ఆత్మ సంబంధంగా మాతో ఎల్లప్పుడూ ఉంటాడని ఆశిస్తున్నాం. తన ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. ఇంకెవరికి ఇలాంటి మరణం రాకూడదని కోరుకుంటున్నాం. ద్వాపరయుగంలో జరిగిన ఈ కథకి చిన్న చరిత్ర ఉంది. అఖండ భారతదేశంలో ద్వారకా నగరంలో ఉన్న పౌండ్రక వాసుదేవుని రాజ్యంలో తానే కృష్ణుణ్ణి అని మహావిష్ణు అవతారమని అందరినీ ఒప్పించాడు. ఒప్పుకోని వాళ్ళని దారుణాతి దారుణంగా మృత్యువుకు అర్పించాడు. తన సైనికులతో ఒకరోజు కృష్ణుణ్ణి తన ఆయుధాలు నాకు సమర్పించి నన్ను శరణు వేడితే తన ప్రాణాలతో వదిలేస్తానని చెప్పమన్నాడు. అది విన్న శ్రీకృష్ణుడు చిరుమందహాసంతో యుద్ధరంగానికి రమ్మని ఆహ్వానించాడు. కృష్ణుడు తన పాంచజన్య శంఖాన్ని పూరించాడు. పౌండ్రక వాసుదేవుడు తన ఖడ్గంతో కృష్ణుడి మీదకి వస్తున్నాడు. శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని స్మరించి ఇలా అన్నాడు: పౌండ్రక, ఇప్పటికైనా మారు, లేకపోతే నా ఈ సుదర్శన చక్రాన్ని ఆజ్ఞాపిస్తున్నాను శత్రు సంహారం కోసం. లేకండి రా, లేకండి తొందరగా. కన్నా లేరా, కృష్ణ మీదకి వెళ్దాం, స్నానం చేసి వద్దాం. కన్నా. అరే అందరం వచ్చేసాంగా, ఇంకెవరు లేరుగా. కనగడేట్రా? అదిగో అక్కడ ఉన్నాడు. చెట్టి రీల్ చేద్దాం వీడది. ఆపే. అరే లోపల ఏం లేదురా బాబు, డిలీట్ చేశారు బాబు. అరే లైవ్ పెట్టేశాను రా. పార్థాయ ప్రతిబోధితాం మధురాపురి సదన మృదువదన మధుసూదన ఇహ స్వాగతం కృష్ణ చరణాగతం కృష్ణ. మధురాపురి సదన మృదువదన మధుసూదన ఇహ స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ. ముష్టికాసూరచానూరమల్ల మల్ల విశారద మధుసూదన. శిష్ట జనపాల సంకల్ప కల్ప కల్ప శతకోటి అసమపర. వీర ముని జన విహార మదన సుకుమార దైత్య సంహార దేవా. వీర ముని జన విహార మదన సుకుమార దైత్య సంహార దేవా. మధుర మధుర రతి సాహస సాహస వ్రజ యువతి జనమానస పూజిత. మధుర మధుర రతి. తమ్ముడు రామ్మా, నువ్వు అక్కడికి వెళ్ళాలంటే ముందు ఈ కాళ్ళకి దండం పెట్టాలి. మేము దండం పెట్టేది భగవంతుడికి, బతిమాలుకునేవాడికి కాదు. అతిక ప్రసంగి. మూడు చోటకి దింకొచ్చిన మాట్లాడుతున్నా బాబు, మరి నాకు మామూలుగా వచ్చిన. రే లిగరా రే. ఒక నమ్మకాన్ని మనం గౌరవించాలి, కానీ అదే నమ్మకాన్ని మనకు ఉండాలనుకోవడం మూర్ఖత్వం. ఇలాంటివన్నీ వాళ్ళకి చెప్పుకో.
ఇక్కడ నేనేం చెప్తే అదే చేయాలి. నువ్వు చేయమనగానే చేయడానికి ఇక్కడ ఎవడు చేతకని వాళ్ళ చేతులు ముట్టి కూర్చోలేదు. ఇక్కడ ఫైట్ చేద్దాం అనుకుంటున్నావా? నాకు ఇప్పటి వరకు ఈ ఆలోచన లేదు. నీకు ఓకే తమ్మి, రెడీ. వెళ్ళండి రా. ఎప్పటికైనా ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకో. మనకు నమ్మకం ఉంటే ఆ నమ్మకం మనల్ని గెలిపిస్తుంది. అహంకారం ఉంటే అదే మన పతనానికి కారణమవుతుంది. అరే నీకు విషయం తెలుసా? తెలిసిన వాడు తెలియని వాడికి చెప్పేది ఏంటో తెలుసా? ఏంటి అది? వాడికి తెలిసేది. లేరా, అందుకే చేతనా కొడుకు పక్కన పడుకున్నాను. బా హరి, అరే లేరా, హరి లేరా, అరే బా చిట్బా లేరా, అరే చిటే లేరా. ఏడురా వీడు, ఎటు వెళ్ళిపోయాడు? ఇప్పటి వరకు ఇక్కడే ఉండేవాడు కదరా. అరే చూడరా, నాకేం అర్థం కావట్లేదు. అరే చూడరా. చూడరా బా, ఎక్కడే ఉంటాడు. వెళ్ళి చూడమా అయితే. సరే వెళ్ళి చూడరా. అవురా, నేను కూడా వస్తాను, చూద్దాం. అరే ఇక్కడ లేడురా. ఈ టైంలో ఎక్కడికి వెళ్ళవరా బాబు? రే వాడు లేడురా. మొత్తం వెతికారా? ఎక్కడికి వెళ్ళిపోయాడురా వీడు? సరే పదండి వెతుకుదాం. బయట ఉంటాడేమో, బయటకు వెళ్ళి వెతుకుదాం. ఎక్కడున్నావురా? బా ఎక్కడైనా దొరకట్లేదు వాడు. నేను వెతుకుతున్నాను రా, కనిపించట్లేదు. అబ్బా బా అడ్డాకు ఉంది బా. ఒకటి చెప్పు తమ్ముడు, ఒకటి ఇవ్వమ్మా. బా ఎలా కిడ్నాప్ అయ్యాడు వాడు? ఆ సమాధానం కోసమే మన ప్రయాణం. నువ్వు తాగడానికి నేను డబ్బిస్తా, నేను చెప్పింది నువ్వు చేస్తావా? సరే అన్న. ఒకడు నీ ముందున్నాడు, వాడు నీ మీద అనుమానం పడేలాగా వాడిని డైవర్ట్ చెయ్యి. బా అక్కడ ఎవడో చూడు, మనల్ని గమనిస్తున్నాడు వాడు.
మమ్మల్ని చూసి పారిపోతున్నావు? అన్న సారీ అన్న, ప్లీజ్ అన్న, నేను చేద్దాను. వాడెవడో డబ్బులు కొట్టి మిమ్మల్ని డైవర్ట్ చేయమన్నాడు అన్న, ప్లీజ్ కదన్న. నువ్వు అడిగినామని అన్నీ చెప్పేస్తారు మళ్ళా. ప్రతిసారి నెమలి పెంచడం నాకేందుకు దొరుకుతుంది అంటే ఆయన మనకేదో చెప్పాలనుకుంటున్నారా? అరే కృష్ణుడు అంటే నెమలి పెంచడం ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నాడు వీడు? మన గురించి మనకే తెలియదురా, ఆయన గురించి మనకేం తెలుస్తుందిరా? ఆయన గురించి తెలియాలంటే భాగవతం చదవాలి. మన గురించి మనం తెలుసుకోవాలంటే ఆయన చెప్పిన భగవద్గీత చదవాలి. ఇంకా వెతుకుతూనే ఉన్నారా? మీరు ఎంత వెతికినా వాడు దొరకడు. మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుంది. నేను ఒక సలహా ఇవ్వనా? శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అంటే ఏంటో తెలుసా? వద్దులే రేయ్, ఇది ఒక పద్మవ్యూహం లాంటిది. లోపలికి రావడమే కానీ బయటికి పోవటం ఉండదు. నువ్వంటూ నీ పద్మవ్యూహంలో ఓడిపోవడానికి నేను అభిమన్యుని కాదు, దాన్ని ఎక్కుపెట్టిన అర్జునుని. చూద్దాం. అరే ఏం మాట్లాడుతున్నారు ఫోన్లో? పద, దాని గురించే డిస్కస్ చేద్దాం. అరే ఏంట్రా డిస్కస్ చేద్దామన్నా? అసలు ఏం మాట్లాడారా? ఆ గుళ్ళో మీకేమనిపిస్తుంది? శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే. అయితే అదే అన్నాడు. దాని అర్థం ఏంట్రా? శివుడు విష్ణువు వేరు వేరు కాదు, ఇద్దరూ ఒకటే. వాళ్ళకి దీనికి సంబంధం ఏంట్రా? ఉంది. మహావిష్ణు మోహిని అవతారంలో ఉన్నప్పుడు అప్పుడు శివుడు ఆ మోహిని రూపాన్ని చూసి ఆమెతో సంగమించాలనుకున్నాడు. వాళ్ళిద్దరి వల్ల అయ్యప్ప స్వామి జన్మించాడు. అసలు అయ్యప్ప స్వామికి దీనికి సంబంధం ఏంట్రా? అయ్యప్ప స్వామి అనగా మనకు గుర్తొచ్చేది ఏంటి? శబరిమల. శబరిమలలో మనకు ప్రత్యేకమైనది ఏంటి? 18 మెట్లు. ఎస్, 18 మెట్లు, 18 అధ్యాయాల భగవద్గీత, 18 రోజులు జరిగిన కురుక్షేత్ర యుద్ధం, 18 సంవత్సరాల తర్వాత కొట్టింది ఆర్సీబీ కప్పు. నా గెస్ కరెక్ట్ అయితే వాడు కిడ్నాప్ చేసిన డోర్ నెంబర్ 18 అయి ఉండొచ్చు. మరి వాడిని ఎలా కనిపెట్టాలి? వెతకాలి. వెతుకుదాం. కనిపెడదాం. ఎక్కడో చూసినట్టుగా ఉంది, గుర్తు రావడం లేదు. వచ్చింది. ఓకే, ఆ ప్లేస్కి వెళ్ళాలి. అరే బాగా చీకటిగా ఉందిరా, కాలుకేదో తగులుతున్నట్టుగా ఉంది. లైట్లా ఉంది, అసలు వెలిగించి చూడండి. అరే టాయిలెట్ వస్తుంది, టాయిలెట్కి వెళ్ళి వస్తాను రా. ఈ టైంలోనా? అరే నేను కూడా వెళ్ళనా? వద్దు, నాతో రా. చల్ల చల్లగా గాలి మెల్లమెల్లగా వాలి లల్లలా లల్లా. రే చిట్టి పామురా, రే రెండ్రా పామురా. రే పిలుస్తున్నాడు రా. సరే వెళ్ళు. రే చిట్టి పామురా రే. ఏదిరా ఎక్కడరా? అదరా. రే మళ్ళీ పోసుకుంటున్నా. అదే అరే నీకు పాటలు వచ్చి కదా, ఏదో ఒకటి పాడరా, అది వెళ్ళిపోవడానికి. నువ్వు ఉండే బాబాయ్, నేను ఉన్నా కదా.
ఇప్పుడు దాకా నేను ఒక్కనే ఉన్నాను, ఇప్పుడు నువ్వు వచ్చా కదా, రప్పాడొచ్చి సేకాడొచ్చి పంపించేద్దాం పామని ఏటంతవా. రగులుతోంది మగులు కదా, వాడు అప్పుడు అయిపోయి రారా. ఒరే మాయా, ఈ కన్నకడేడ్రా అటే వెళ్ళాడు రా వాడు. ఎక్కడికి నీ పరుగు ఎదలో అరే ఆగరా ఆగరా, అరే ఈ సిచ్యువేషన్ లో ఏం పాటలు పాడుతున్నావు రా, పదరా. నీకు ఎందుకు బాబాయ్, నేను ఉండగా తీసుకెళ్తారా. వస్తా నీ వెనక ఇదైనా. అరే ఏంట్రా ఈ గుహ ఎలా ఉంది? ఏం కాదు, నాతో రండి. అరే ఇటెల్లా అటెళ్ళా మనం? మెట్లు ఇట్టే ఉన్నాయిగా, ఇటే వెళ్ళాలి. ఇంకెంత దూరం వెళ్ళాలరా? వచ్చేసాం దగ్గరికి. అరే ఏం వెతకాలి అసలు ఇక్కడ మనం? 18వ నెంబర్ డోర్ ఎక్కడ కనిపించిన చుట్టుపక్కల వెతకండి. అర్రే ఆగిపోయింది, ఫోన్ వస్తున్నట్టుంది. నా ఫోన్ ఏంట్రా? నీ ఇంతసేపు ఏం చేసావురా? అంటే ఛార్జింగ్ అయిపోతామో అని. ఇవ్వు, ఫ్లాష్ చేస్తాను. అరే గుహలో భయం వేస్తుందిరా, ఏదో ఒక పాట పాడరా. నువ్వు వాగు, నేను పాడతా. సరే మీరు సాంగ్స్ పాడుకోండి రండి, నేను వెళ్తాను. బంగారం పాట కొత్తది కొన లేదా, కొత్తది కొన లేదా, బంగారం బంగారం. అరే పదరా, వాడు వెళ్ళిపోయాడు, పదరా. నా కళలో కనిపించింది, నా కళ్ళ ముందు ఇదేరా. అరే అక్కడ ఏదో ఉన్నట్టుందిరా. అరే అది పామురా. అరే వద్దురా, రే బుస్ కొడుతున్నట్టుందిరా. అరే వద్దురా, రే అరే వద్దు. ఎంత వెతికినా ఇది మాత్రమే దొరికింది. నువ్వు వెళ్ళిన ప్రదేశం ఏంటో నీకు తెలుసా? ఏంటి? కుంతిపుత్రుడైన అర్జునుడు సాక్షాత్తు ఆ పరమశివుణ్ణి మెప్పించి పాశుపదాస్త్రాన్ని పొందిన స్థలం అదే ఇంద్రకీలాద్రి పర్వతం. ఆ మహాదేవుని తలుచుకొని సరైన దారిలో వెళ్ళు, సమాధానం నీకే కనిపిస్తుంది. అమ్మో, దీనికి ఇంకో దారి కూడా ఉందా? ఇంత పెద్ద దాంట్లో ఆ డోర్ ఎక్కడుంది, ఎలా వెతకాలి? అబ్బా అబ్బా ఇక్కడ ఉన్నామేంటి? అరే లేకండ్రా. ఆ రోజు నువ్వు నన్ను అందరి ముందు అవమానింపడేలా చేసావు, ఇప్పుడు అంతకంతకు అనుభవించేలా చేస్తా. ఈరోజే నీకు ఫైనల్ డేరా. ఒక్కడి కోసం మీరందరూ వెతుక్కుంటూ వచ్చారు, వాడితో పాటు మిమ్మల్ని కూడా చంపేస్తా. అరే మనం చావాల్సిందేరా. వేసేయండిరా. ధర్మం కోసం నిలబడితే ఆ ధర్మం మనకి దారి చూపిస్తుంది. ఇలా కొడుతున్నాడేంట్రా బాబేడు? నువ్వు కూడా వెళ్ళరా. అన్న వాడు కొడుతున్నాడు అన్న. డబ్బులు తీసుకుని దేనికి రా, వెళ్ళు. అన్న కొట్టద్దన్నా, ప్లీజ్ అన్న కొట్టద్దన్నా. అరే నిన్ను ఎక్కడో చూసినట్టుగా ఉందిరా. అన్న అదే అన్న, ఆ రోజు నా ఎంట పరిగెట్టాం మీరే. వాళ్ళకి నీకు సంబంధం ఏంట్రా?
అన్న అంటే ఏదో కొంచెం ముందుకు డబ్బులు ఇస్తా అంటేను అన్న ప్లీజ్ అన్న కొట్టద్దు. ఈ సిచ్యువేషన్లో తప్పట్లేదురా. చేతిలో ఈ ఫ్లూటు పెట్టుకుని ఏదో పెద్ద శివుడి చేతిలో త్రిశూలం పెట్టుకుని ఫీల్ అవుతున్నావేంట్రా? ఇది సాధారణమైన వేణువు మాత్రమే కాదు, ఆ పరశురాముడి చేతిలో గొడ్డలి, శ్రీరాముడి చేతిలో ధనుస్సు, ఆ శ్రీకృష్ణుడి చేతిలో వేణువు. ఇది నీకు అవసరమైన సమయంలో నీ సంకల్పంతో నువ్వు ఊహించని ఆయుధంగా కూడా మారుతుంది. నా సంకల్పం స్వార్థం కాదు, వాణ్ణి చంపే ఆయుధం. యదా యదా హి ధర్మస్య ఏ కాలమున గ్లానిర్భవతి భారత ధర్మమునకు హాని కలుగును, అభ్యుత్థానమధర్మస్య అధర్మము వృద్ధి నొందును, తదాత్మానం సృజామ్య ఆయా సమయముల యందు శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ, ధర్మ సంరక్షణముల కొరకు ప్రతి యుగమున అవతారము దాల్చుచున్నాను. నువ్వు దేవుడు అని అందరికీ తెలుసు, కానీ యోధుడు అని కూడా తెలియాలి కదా. ఆయనది ఒక సంకల్పం, నువ్వు వెతికేది సమాధానం. నీ సమాధానం నీకు దొరుకుతుంది, కానీ ఆయన సంకల్పం నెరవేర్చాలంటే నువ్వు మిగతా ప్రజ్ఞతగా ఉండాలి. ఇంకో అధ్యాయంలో అడుగుపెట్టు మరి.